సో ఈరోజు మనం చక్రాస్ టాపిక్ ఎండ్ చేసుకోబోతున్నాము. సో ముందుగా మనము విశ్వగురువులైన బ్రహ్మర్షి పితామహ పత్రికారికి ఆత్మ నమస్కారాలు తెలుపుకుంటూ మనం ఈరోజు సహస్రార చక్ర స్థితిని తెలుసుకుందాము. సో మనము చక్రాల గురించి ఎవ్రీ మండే తెలుసుకుంటూ వస్తున్నాము. మూలాధారం నుంచి మనము ఆజ్ఞా చక్రం వరకు తెలుసుకున్నాము. సహస్రారం అయితే సహస్రార చక్రం అనరు, స్థితి అంటారు. ఈ మూలాధార చక్ర అంటారు, స్వాధిష్టాన చక్ర, మణిపూరక చక్ర, అనాహత చక్ర, విశుద్ధ చక్ర, ఆజ్ఞా చక్ర, సహస్రార స్థితి చక్ర అనేది ఉండదు. అక్కడ స్థితి అని అంటాము. అంటే ఇక్కడ విశుద్ధ అయిపోని, ఆజ్ఞ అయిపోని అన్ని జన్మలు తీసుకుంటూ అది అంటే అక్కడ ఇంకా మనం రిలీజ్ అవ్వలేదు, మన జన్మలు కొనసాగుతూ ఉంటాయి. ఎప్పుడైతే సహస్రార స్థితికి వచ్చినామో, ముక్త స్థితికి వచ్చినాము అనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. సహస్రార స్థితి అంటారు, అందుకే అక్కడ చక్రం ఉండదు. సో మళ్ళీ మనము జన్మలు తీసుకునే పరంపర స్థితి ఉండదు, అదే అక్కడ సహస్రార స్థితి. ఆ సహస్రార స్థితి మనం సహస్రారము అంటే 1000. సో ఆ 1000 పెటల్స్ తో ఒక మనకి గుర్తుగా అది చెప్పబడుతుంది. అది మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, ఒక్క నిమిషం. సో మన సహస్రార స్థితి ఈ విధంగా సూచిస్తారు, వైలెట్ కలర్. ఎప్పుడైతే ఇది వైలెట్ కలర్ మొదటి దశలో ఉంటుంది, మళ్ళీ ముక్తి స్థితి అనేటప్పటికి వైట్ కలర్ అనేది సూచిస్తారు. సహస్రార స్థితిలో ఇది చూసారు కదా. ఓకే, ఈ సహస్రార స్థితి అనేది మనకు ముక్త స్థితి అని తెలుపుకున్నాము, బుద్ధత్వ స్థితి, నిర్వాణ స్థితి అని అంటాము. సో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి అన్ని ముక్తి పొందటం, బుద్ధుడు ఇక్కడ ఎక్కడున్నా ప్రబుద్ధులే, అంటే ఇంకా తెలుసుకునే జ్ఞానం ఉంటుంది. ఇక్కడ ఆజ్ఞా చక్రము అంటే మనకు కనిపిస్తున్నాయి, విజన్స్ కనిపిస్తున్నాయి, చూస్తున్నాము అన్నా కూడా అక్కడ కూడా పర్ఫెక్షన్ రావాలి. ఎన్నో జన్మలు అక్కడ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే సహస్రార స్థితికి వెళ్తున్నామో అప్పుడు మనకు ముక్తి స్థితి అనేది లభిస్తుంది. మనం సాధనలో మైండ్ కంట్రోల్ ఇక్కడ విశుద్ధిలో ఉన్నప్పుడు కూడా జన్మ పరంపరని మనం ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా కర్మ సిద్ధాంతంలో మనం ఆ జన్మ పరంపరలో తీసుకున్న అన్ని కూడా క్లెన్స్ చేసుకుంటూ ఉంటాము. సాధన అనేది విశుద్ధ చక్రంలో క్లెన్స్ అవుతూ ఉంటుంది. మన మైండ్ కంట్రోల్ అవ్వటానికి అక్కడ ప్లస్ సాధన చేస్తూ ఉంటాం. ఆజ్ఞ అనేది మనం చూస్తూ ఉంటాము, అన్ని లోకాలు ఏదైతే ఈ 2 కళ్ళతో చూసే, భౌతికంగా చూసేదే కాకుండా మనకు ఇంకా ఈ కళ్ళకు కనపడిన వాస్తవాలను కూడా మనం దర్శించడం మొదలు పెడతాము. ఆ ఫ్రీక్వెన్సీని కూడా మనం చూడగలుగుతాము. అది ఆజ్ఞా చక్రం గురించి. అక్కడ కూడా మనం మైండ్ ఇంకా కంట్రోల్ చేసుకునే స్థితిలో, ఇంకా మైండ్ని ఇంకా షిఫ్ట్ చేసుకునే దిశలోనే ఉంటాము. ఎప్పుడైతే ఈ సహస్రార స్థితికి వెళ్ళామో పూర్తిగా ఒక ముక్త స్థితి అన్నమాట. అన్నిటి నుంచి కూడా స్వేచ్ఛని పొందుతాం, ఎంతో స్వేచ్ఛను. మనం ఏ అటాచ్మెంట్స్ అనేది లేకుండా తర్వాత అక్కడ ఆ స్థితిలో ఎలా ఉంటుంది అంటే ఇంకంతా ఒకటే. ఇక్కడ కులమని, మతమని, ఏ భేద భావాలు ఉండవు. కనిపించేదంతా ఒకే స్థితి, అహం బ్రహ్మాస్మి అనే స్థితి, అంతటా నేనే అనే స్థితి మాత్రమే అక్కడ ఎరుక ఉంటుంది. అలాంటి స్థితిని ముక్త స్థితి అంటాం. సో మనకు బుద్ధుని చైతన్యం కానీ, క్రీస్తు చైతన్యము, ఇవన్నీ కూడా ఈ స్థితిలో మన అనుభవానికి వస్తాయి. అనుకోకుండా మీరు నిన్న క్లాస్లో నక్షత్ర లోకాలు అని కూడా మీరు విన్నారు అని విన్నాను. సో అది కూడా మనకి ఇక్కడ హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ పెటల్స్ అంతా కూడా ఉందో, ఒక్కొక్క పెటల్ నుంచి కూడా మనం ఎన్నో విశ్వాలు మనలో ఉన్నాయి అంటున్నాం కదా. వాటికి అంతా కూడా కనెక్షన్స్ ఇక్కడ ఈ స్థితిలో ఉన్నప్పుడు అవన్నీ కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇంకొక డైమెన్షన్ లో ఉన్న మాస్టర్స్ ని కలవటం కానీ, అక్కడ ఆ లోకాలు ఎలా ఉన్నాయి అని చూడటం కానీ, అవన్నీ కూడా ఈ స్థితిలో ఉన్నప్పుడు ఆ పెటల్స్ అనేది ఏదైతే మనం ఒక ఇమేజ్ లో చూస్తున్నామో దాని నుంచి మనం అక్కడ కనెక్టివిటీ అనేది ఉంటుంది మనకి ఆ స్థితిలో. సో రీసెంట్ గా ధ్యానంలో నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను.
మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు నేను ఒక వరల్డ్ కనెక్ట్ అయ్యానన్నమాట. అంటే ఒక డైనోసార్ ఏజ్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ మాస్టర్స్ నాకు ఏమి చెప్తున్నారు అంటే, ఆ టైంలో మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మన ఎరుక ఎలా ఉంది అంటే, మనకు ఆ ఎరుక అనేది నేను ఎవరు అనే ఎరుక పూర్తిగా కలిగి ఉన్నాం. అంటే మన స్వస్థితి, మన పూర్ణ స్థితి అనేది మనకు పూర్తిగా తెలిసి ఉన్న ఎరుక అది. ఆ స్థితిలో మనకెన్నో సూపర్ న్యాచురల్ పవర్స్ అనేది ఉన్నాయి అనే ఎరుక కూడా కలిగి ఉన్నాం. అంటే మనం ఈ స్థితిలో ఉన్నప్పుడు మన ఆలోచనల్ని మనం త్వరగా మేనిఫెస్ట్ చేయగలిగే స్థితి అది. సో, ఆ ఎరుక అంటే మనలో ఎప్పుడో ఉన్న ఎరుకే ఇది. ఇప్పుడేం కొత్తగా ఏర్పడట్లేదు. ఎప్పుడైతే ధ్యానంలో నేనది చూసుకున్నానో, అంటే ప్రైమరీ కనెక్షన్ ఈ భూమి మీద నేను మొదటిగా వచ్చినప్పుడు కూడా ఆ ఎరుక నాలో ఉండింది. అయితే మళ్ళీ మళ్ళీ మనము నిదానంగా జన్మలు తీసుకుంటూ ఉండటం వల్ల ఆ ఎరుకను కోల్పోతూ వచ్చాం. అంటే నేను ఎవరు అనే స్థితిని కోల్పోవడం జరిగామనమాట. మళ్ళీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నాం. మళ్ళీ మన ధ్యానం ద్వారా మళ్ళీ మన కనెక్షన్స్ అంతా కనెక్ట్ చేసుకుంటున్నాం. ఏదైతే మనకు అబండెన్స్ సోర్స్ అంటే మన పూర్ణాత్మ, హయ్యర్ సెల్ఫ్ అంటాము. సో సోర్స్ అంటాము. ఏదైతే ఉందో మన ఒరిజినల్ అక్కడికి ఎప్పుడు మన కనెక్షన్స్ దీని ద్వారా జరుగుతూనే ఉంటుంది. సో ఆ కనెక్షన్స్ మనం ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నాం. అయితే మనకు ధ్యానం తెలియనప్పుడు ఈ శ్వాస ద్వారా ఎనర్జీ తీసుకుంటాము. ఫుడ్ ద్వారా ఎనర్జీ తీసుకుంటాము. పడుకున్నప్పుడు నిద్రలో మనం ఎనర్జీ తీసుకుంటాము. ఎప్పుడైతే ధ్యానానికి వస్తారో అప్పుడు మాత్రమే సహస్రారం నుంచి శక్తిని తీసుకోవడం మొదలు పెడతాం. ఎప్పుడైతే ఆ శక్తిని మనం ఇక్కడ నుంచి తీసుకోవడం మొదలు పెడతామో మనం అనుకుంటూ ఉంటాం కదా ఎన్నో సూపర్ న్యాచురల్ పవర్స్ అని. అంటే ఋషులు, మునులు ఎంతో మంది వాళ్ళ ఆహారం లేకుండా జీవించున్నారు. సో వాళ్ళు కళ్ళు మూసుకొని అన్ని లోకాలను దర్శిస్తారు. మనకు ఉన్న గ్రంథాలన్నీ కూడా అలానే మనకు ప్రకటితమయ్యాయి. సో ఇది అంటే వాళ్ళ ఇన్నర్ నుంచి వచ్చిన విజ్డమ్ ఇదంతా కూడా. ఇప్పుడంటే మనం ఇలా కూర్చొని ఇలా వింటాము. సో క్లాస్‌లో అక్కడ అంటే ఇలా మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఈ విజ్డమ్ అంతా మనలో ఉంది. మనం మనం ఇంకెవరి ద్వారా కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న కనెక్షన్స్ మనతో మనం అవి ఏర్పరచుకొని ఆ లోకం సంబంధించిన జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతాం. అంటే ఎలా అయితే సూర్యుడు స్వయం ప్రకాశం కలిగి ఉంటాడో అలాంటి స్వయం ప్రకాశకులం మనం కూడా. మనకి ఏ డిపెండెన్సీ అవసరం లేదు. మనకి ఏ శక్తి కావాలన్నా అది మనమే సంపాదించుకోవచ్చు అని అర్థం చేసుకోవాలి. ఈ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనకు అది అర్థమవుతుంది ఫ్రెండ్స్. సహస్రార స్థితిలో ఉన్నప్పుడు ఇలా మనకు అనుభవాలు కూడా కలుగుతూ ఉంటాయి. సో నేను అలా మన ప్రైమరీ కనెక్షన్ గురించి నేను ఎక్స్పీరియన్స్ పొందాను. ఎంత బాగుందో అనుభూతి. అంటే ఆ కనెక్షన్ రాగానే మనలో ఎన్నో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి. అంటే ఎంతో జ్ఞానాన్ని మనం ఏ మాస్టర్ అనుకుంటున్నామో, ఇప్పుడు మీరు నక్షత్ర లోకాలు విన్నారు కాబట్టి ఇంకా ఈజీ అయింది నాకు. మనం ఎన్నో లోకాలు ఉన్నాయి, ఎన్నో డైమెన్షన్స్. ఇప్పుడు డైమెన్షన్స్ అంటే ఇప్పుడు మనకి 3Dలో ఉన్నాం. 3Dలో అంటే టైం, సౌండ్, తర్వాత ఈ ఫ్రీక్వెన్సీని మనం 3D అంటాం. ఎప్పుడైతే ఇంకా మన నెక్స్ట్ లెవెల్స్ కి వెళ్తూ ఉంటామో అక్కడ టైం కాన్సెప్ట్ ఉండదు. అంటే అక్కడంతా కూడా ఇంకా వన్నెస్సే. అక్కడ టైం కాన్సెప్టే ఉండదు ఇంకా. సో మా ఫ్రీక్వెన్సీస్ మనం మనలో ఇప్పుడు ఈ బాడీతో ఫ్రీక్వెన్సీస్ పెంచుకున్నప్పుడు అక్కడున్న డైమెన్షన్స్ లో కూడా అక్కడున్న వాళ్ళతో కూడా కనెక్షన్స్ అనేది మనకు రావటం సులభం అవుతుంది. ఈ సహస్రార పెటల్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే మనం ఆ స్థితికి వెళ్ళామో దాని నుంచి మనకు మాస్టర్స్ విజ్డమ్ ఇవ్వటం జరుగుతుంది. చాలా మంది మాస్టర్స్ మీరు వినే ఉంటారు. ఇప్పుడు మెడిటేషన్ టీచ్ చేస్తున్నప్పుడు కానీ ఒక మాస్టర్ నాకు ఆ విజ్డమ్ ని అందించారు. సో నేను ఇది మీకు చెప్పగలుగుతాను అని కూడా చెప్పుంటారు. సో అవన్నీ కూడా మనకి ఎలా ఛానల్ అవుతాయి అంటే మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకి ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. మనం ఇక అక్కడి నుంచి తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న ఈ స్థితిలో ఉన్న అనుభవాలను కూడా నేను పొందడం జరిగింది. అది ఆ స్థితిలో ఉన్న అనుభవాలను పొందినప్పుడు ఎలా ఉంటుంది అంటే చాలా 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 పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎంతో కనెక్టివిటీ నేచర్‌తో కానీ ప్రతి ఒక్క
చెట్టుతో ప్రతి ఒక్క జీవితో కూడా ఆ కనెక్టివిటీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అది అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే తెలుసుకోగలుగుతారు. ఎంత ప్యూరిటీ ఉంటుందంటే అంత ప్యూరిటీ ఉంటుంది ఆ స్థితిలో ఉన్నప్పుడు. మన మన ఆ అనుభూతి ఎలా ఉంటుంది అని నన్ను అడిగారు అంటే, నేను ఈ అనుభూతిని పొందాను. సో, ఏ సిట్యుయేషన్స్‌లో అయినా ఎంత మనకు ఆహ్, వర్క్స్ అనేది మనకు అలాట్ చేసినా కూడా దాని వెనక స్థితి ఎలా ఉంటుంది అంటే ఒక కామ్ స్టేట్. సో, నేను ఇప్పుడు రీసెంట్‌గా ఒక ఇన్నర్ జర్నీ అనే ఒక వర్క్ ప్రాజెక్ట్ తీసుకున్నాను. అయితే అది ఇంత పెద్ద ప్రాజెక్ట్ నేను ఈ 3 ఇయర్స్‌లో తీసుకోలేదు. సో, నాకు రావటం ఆహ్, వచ్చింది. కానీ అది అంత వర్క్ హెవీ వర్క్ అని కూడా నేను మైండ్‌లో పెట్టుకోలేదు. సో, ఏ వర్క్ నా దగ్గరకొస్తే దాన్ని ఒక డివినిటీ నాలో ఉంది. అంటే దాన్ని పూర్తిగా నేను అంగీకరిస్తాను. సో, ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, దాన్ని దాన్ని ఆ పనులు చేయటానికి మనం సిద్ధమవుతామో, ఖచ్చితంగా దాని వెనక మాస్టర్స్ మనల్ని నడిపిస్తూ ఉంటారు. అది చాలా ఈజీ అయిపోతుంది నాకు. సో, అంటే నేను ప్రీవియస్ అయితే ఇంత వర్క్ నేను తీసుకుంటానా, హ్యాండిల్ చేయగలుగుతానా అనే భావాలుండేవి. ఎప్పుడైతే ఈ స్థితిలో నేను ఉండటం మొదలుపెట్టానో, ఇలాంటివేవీ ఉండవనమాట. నా దగ్గరికి ఒక పని వచ్చింది అంటే, ఆ పని నాకు చేయగలిగితేనే నా దగ్గరకొస్తుంది. కాబట్టి ఆ పనిని పూర్తిగా స్వీకరించడం మాత్రమే నేను చేయాలి. అదొక్కటి చేస్తే ఇంక మిగతావన్నీ మాస్టర్స్ చూసుకుంటారు. సో, అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ప్రాక్టికల్‌గా ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ అంతా కూడా పొందుతున్నాను. ఎంజాయ్ చేస్తున్నాను. సో, ఇలాంటిది మనకు ఆహ్, పితామహ పత్రి గారు చెప్పారు. ఒక 7 ఫ్రీడమ్స్ మనకి దీంట్లో డీటెయిల్‌గా చెప్పారు. చూద్దాం. సో, ఇక్కడ ఫ్రీడమ్ అనేది కరేజ్‌లో ఫ్రీడమ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో, ఆధ్యాత్మిక ప్రగతిని పొందేవారు తప్పక పొందవలసిన స్థితి ధైర్యం. ధైర్యం ఉండాలి. ధైర్యం లేకపోతే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేరు. ఇది మూలాధార చక్రానికి ప్రతీకగా వెలుగొందుతుంది. సో, మనం ఏదైనా కూడా మనకు మన ఆటంకం ఏర్పడుతోంది అంటే మన భయాలే. ఎప్పుడైతే ఈ ధైర్యాన్ని కలిగి ఉంటామో ఖచ్చితంగా మన ఆధ్యాత్మిక ప్రగతి పొందేవాళ్ళు ఆ ఫ్రీడమ్ వాళ్ళకొచ్చినట్టే. సో, ఆ ధైర్యం వచ్చింది అంటే మీకుగా ఫ్రీడమ్ తెచ్చుకున్నట్టే. సో, ఇంకొకటి ఫ్రీడమ్, ప్రేమ, లవ్. ఈ ఫ్రీడమ్ అనాహత చక్రాన్ని ఓపెన్ చేస్తుంది. అంటే ఏ షరతులు లేకుండా అందరినీ స్వీకరించేలా ప్రేమించగలిగేలా చేస్తుంది. మనం కండిషనల్ లవ్ అయితే ఉండకూడదు. అన్‌కండిషనల్ లవ్ ఎప్పుడైతే ఉంటుందో మనకు ఫ్రీడమ్ వచ్చినట్టు. సో, కండిషనల్ లవ్ ఉందా అంటే అక్కడ మనకు ఫ్రీడమ్ కోల్పోయామని గుర్తుపెట్టుకోండి. సో, అలాగే సర్వీస్‌లో కూడా మనము సేవ చేయటం అనేది సహస్రార స్థితిని చూపిస్తుంది. ఎన్‌లైటన్‌మెంట్ ఇంకా మన దివ్యజ్ఞాన ప్రకాశం కలిగి ఉన్నాము అనేది కూడా ఈ ఈ ఫ్రీడమ్ అనేది ఎన్‌లైటన్‌మెంట్ ఎప్పుడు ఎవరికి వాళ్ళకు అనుభూతి కలుగుతుంది అంటే మనకు మనం ఇలాంటివి మనం గమనించుకుంటే అర్థమవుతుంది. ఓకే. నేను ఈ భయాల నుంచి విడుదలయ్యాను. నేను ఇలాంటి కండిషనల్‌గా ఉండే థింగ్స్ నుంచి విడుదలయ్యాను అని మనకుగా తెలుసుకుంటాం చూడండి. అదే దివ్య చైతన్యం. దివ్య చైతన్య ప్రకాశం, దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఎన్‌లైటన్‌మెంట్ అంటే ఇంకెక్కడో లేదు. మనం ఏ పరిమితమైన భావాలున్నాయో అవి మనకుగా తొలగించుకునేస్తే అదే ఫ్రీడమ్. సో, ఆ ఫ్రీడమ్ అనేది ఎవరిస్తారు అంటే మనకు మనం తెచ్చుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఫ్రీడమ్ కాస్మిక్ కాన్షియస్‌నెస్. అంటే విశ్వస్పృహకు అనుసంధానమై ఉండటం. ఎప్పుడు కూడా మనకొక స్పృహ, ఎరుక ఉండాలి. మనం విశ్వంతో ఏకమై ఉన్నాము అనే అనే ఎరుక ఎప్పుడు కలిగి ఉండాలి. ఫ్రీడమ్ అసెన్షన్ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక మేలుకొలుపు. ఫ్రీడమ్ ఇంటర్‌ప్లానెటరీ ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి. భూగ్రహం యొక్క పూర్తి జ్ఞానాన్ని పొందటం. ఫ్రీడమ్ శనిగ్రహపు ఉనికి కలిగి ఉండటం. అజ్ఞానం నుండి జ్ఞానం వైపు ప్రయాణించడం. ఫ్రీడమ్ సోలార్ ఉనికి విస్తరణ. మనము ఏ సూర్యునితో అనుసంధానం అయి ఉన్నామో ఆ సూర్యుని జ్ఞానాన్ని మనము కలిగి ఉన్నాము. ఇవన్నీ లభిస్తాయని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. సో, మనం ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు శాస్త్రాలలో మనం ఆటంకాలు ఏర్పడినప్పుడు
ఎలా ఉంటుంది, అది చురుకుగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో ఎనీ డౌట్స్? కంటిన్యూ చేసేనా? తామర పువ్వు ఎంత బురద ఉన్న స్టేట్ లో కూడా అంత చక్కగా అది వికసిస్తోంది. మళ్ళీ ఒక నీటి బిందువు ఆడ పడితే అంటనట్టు ఎటు మనకు కనిపిస్తుందో అలా మన జీవితంలో మనం అలా ఉండాలి. మన చుట్టూ అలాగే ఉంటుంది నెగిటివ్ అలానే ఉంటుంది, బురదే ఉంటుంది, అందరూ బురదే చల్లుతారు. కానీ నీ బుద్ధి ఏమైంది? నువ్వు ఇక్కడ ఈ స్థితిలో ఉండాలి. ఆ తామర పువ్వు స్థితిలో అంటే అంతా ఒకటి అనే స్థితి ఎప్పుడైతే కలుగుతుందో, మనము ఎలాంటి సొసైటీలో అయినా, ఎలాంటి ఫ్యామిలీలో అయినా, ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా నేను అంత హ్యాపీగా ఉండగలుగుతాను. సో ఆ నీటి బిందువు అనేది అక్కడ డిటాచ్మెంట్, అంటే అక్కడ మనము చేస్తూ ఉంటాం, అన్ని పనులు చేస్తూ ఉంటాం, కానీ అక్కడ ఎప్పుడు కూడా ఇది నేనే చేశాను, నా వల్లే అయ్యింది, నేను లేకపోతే ఇది ఎవరు చెయ్యలేరు అనే భావనలు ఎప్పుడు కలగవు. ఆ స్థితిలో ఉన్న స్థితిని ఎన్లైటన్మెంట్ అంటారు, సహస్రార స్థితి అంటారు. ఈ స్థితికి రావటానికే మన ప్రయత్నం అంతా, మన సాధన అంతా కూడా ఈ స్థితికి చేరుకోవడానికే మనకు ధ్యానం అనేది చాలా సులభంగా పత్రికారు ఇచ్చారు. కేవలం ఎంతో సులభమైన సాధన, శ్వాస మీద ధ్యాస, అంతకంటే ఇంకేమీ లేదు. మీరు ఇంకే చక్ర పైన ఫోకస్ చేయక్కర్లేదు, ఏమీ కూడా మీరు ఆలోచించక్కర్లేదు. కేవలం మీరు ఈ సబ్జెక్ట్ ఏంటి అని తెలుసుకుంటున్నారు. మనం ఆ స్థితికి ఎదగాలి అంటే మన శక్తిని ఎలా పెంచుకోవాలి, ఏ ఆలోచనల ద్వారా మన శక్తిని కోల్పోతున్నాము. సో ఇలా మన శక్తిని కోల్పోతున్నాము అనే జ్ఞానం కలిగినప్పుడు మనం అది కోల్పోకుండా మన ఎరుకతో ఆ వర్డ్ నేను తీసుకోవచ్చా, తీసుకోకూడదా అనే ఎరుక కలుగుతుంది. ఈ వర్డ్ నేను మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా అనే ఎరుక కూడా కలుగుతుంది. సో అప్పుడు మన శక్తిని పెంచుకోవడం చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మన శక్తి స్థాయిలను పెంచుకుంటూ వెళ్తామో ఖచ్చితంగా ముక్త స్థితి అనేది వస్తుంది. అది మీరు ఇప్పుడే ఆచరణలోకి తెచ్చారనుకోండి, మీకు ఇప్పుడే ముక్త స్థితి. దానికోసం మనం వెయిట్ చేయక్కర్లేదు ఫ్రెండ్స్. అది అలా వెయిట్ చేస్తే వచ్చేది కాదు. ఖచ్చితంగా మనలో, మన ఆలోచనలలో, ఎప్పుడైతే ధ్యానంలో మనం మన పైన ఆ ఎరుక పెట్టుకుంటూ వస్తామో మన ఆలోచనలు షిఫ్ట్ అయిపోతాయి. సో అది న్యాచురల్ గా జరిగే ప్రాసెస్. కేవలం మనం ధ్యానం చేయాలి అంతే. సో అయితే ఇక్కడ ఇంకా కొంచెం నా ఓన్ గా, అంటే నా ఎక్స్పీరియన్స్ లో ఉండేది చెప్పాను. సో అయితే ఇంకొంచెం సబ్జెక్ట్ కలెక్ట్ చేసి ఉండేది కూడా విందాము. ఓకే, టైం ఉందా? మెడిటేషన్ స్టార్ట్ చేయాలా? లేదు మేడం, మీరు సబ్జెక్ట్ చెప్పండి. సో ఎప్పుడైతే ఈ సహస్రార స్థితిలో అడ్డంకులు ఏర్పడితే ఎలాంటి ఆలోచనలు ఉంటాయి? మేడం సడన్ గా మీ వాయిస్ చాలా లో అయిపోయింది. అవునా? ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు ఇంతకు ముందు ఏమో చేశారు, అది వెంటనే ఏదో ఒక సౌండ్ వచ్చి తగ్గిపోయింది సౌండ్ ఫుల్ గా. సహస్రార స్థితిలో ఇప్పుడు బాగుంది. ఓకే, అడ్డంకులు ఏర్పడితే ఎలా మన ఆలోచనలు ఉంటాయో చూద్దాం. ఆత్మ పట్ల, పవిత్రమైన వాటి పట్ల నిరంతర ద్వేషాన్ని కలిగి ఆధ్యాత్మిక జీవితానికి దూరంగా ఉంటారు. గురువులను, పవిత్ర గ్రంథాలను ద్వేషిస్తూ, దూషిస్తూ ఆధ్యాత్మిక విషయాల పట్ల అవమానం కరమైన అనుబంధాన్ని కలిగి ఉంటారు. పరిమితమైన జ్ఞానంతో తమ మతమే గొప్పదని, తమ గ్రంథాలే గొప్పవని, మానసిక పరమైన భావోద్వేగాలతో మిగిలిన గురువుల పైన, ఆధ్యాత్మిక సంస్థల పైన, ఆధ్యాత్మిక గ్రంథాల పైన భౌతిక పరమైన, మానసిక పరమైన దాడులకు పాల్పడుతూ తనలో తాను ఎక్కువ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ బ్లాక్స్ ఏర్పడితే తలనొప్పి, నాడీ మండల బాధలు, బుద్ధిమాంద్యం, మూర్ఛరోగం, చర్మరోగాలు మొదలైన సమస్యలకు దారి తీస్తాయి. మానసిక అనారోగ్యంతో జీవిస్తారు. సో సహస్రారం లో బ్లాకేజెస్ ఉంటే ఇలాంటి మనకు సిమ్టమ్స్ ఉంటాయి అని చెప్తున్నారు. హెడ్ ఏక్స్ కానీ, మన బ్యాక్ ఏక్స్ కానీ, మళ్ళీ మనం మరుపు అనేది మర్చిపోవటం కానీ, ఫిట్స్ అని, తర్వాత స్కిన్ డిసీజెస్ అలా అని మనకు చెప్తున్నారు.
సో ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇలాంటి ఉన్నప్పుడు ఓకే, మనకి ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైనా ఉన్నాయా? ఏదైనా మనము కొన్ని మతాలను యాక్సెప్ట్ చేయకుండా ఉండటము, లేకపోతే వాళ్ళని ఏమైనా దూషిస్తున్నామా, వాళ్ళ గ్రంథాలను తప్పు పడుతున్నామా, అలాంటివి చెక్ చేసుకోవాలి. అదే శాస్త్రారం ఓవర్ యాక్టివ్ అయ్యిందంటే ఎలా ఉంటుందో చూద్దాం. సో మనం ఇక్కడ ఓవర్ యాక్టివ్ అయినప్పుడు శాస్త్రారం వలన భౌతిక శరీరంతో కనెక్షన్స్ కోల్పోవడం జరుగుతుంది. అంటే ఇంకా మనకి ఈ జీవితం పట్ల కానీ, విషయాల పట్ల కానీ ఒక దూరంగా ఉంటాం. మనకేం పెద్ద ఈ శరీరంతో సాధించాల్సినవి కానీ ఏవి కూడా మనకు దానితో ఏమైనా తెలుసుకోవడం కానీ, నేర్చుకోవటం కానీ అన్ని దూరం అయిపోతాం అనమాట. భౌతికంగా అనేక అణిచివేతలకు గురి అయ్యి సానుభూతి లేకుండా ఉండటం, మానసిక పరమైన మైకంతో జీవితంలో గందరగోళంగా ఉండటం జరుగుతుంది. సో ఇది ఓవర్ యాక్టివ్ అయినా కూడా మనకు రిజల్ట్ ఇలా ఉంటుందన్నమాట, గందరగోళం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఇది చురుకుదనంగా ఉంటే, అంటే ఇంకా కరెక్ట్ గా ఉంది అన్నప్పుడు, బ్యాలెన్స్డ్ గా ఉంది అన్నప్పుడు ఉన్నతమైన జ్ఞానం, వివేకం, పవిత్రమైన వాటి గురించిన ఆలోచనలతో ఉంటారు. ఎంతో ప్రశాంతత, ఆనందం, జీవితం గురించిన లోతైన అవగాహనలతో ఆనందంగా అర్థవంతమైన జీవితం ఉంది అనే భావన కలిగి ఉంటారు. చక్కగా ఉత్తేజితమైన శాస్త్రారం దివ్య చైతన్యాన్ని తెలుసుకొని దానికి అంకితమయ్యేలా చేసి విశ్వాన్ని విశ్వసించేలా చేస్తుంది. ఇది చైతన్యం, సుప్త చైతన్యాలను మహా చైతన్యంలో ఐక్యమయ్యేందుకు తోడ్పడుతుంది. దాంతో మనం పరిమితులను అధిగమించి సృష్టి యొక్క అనంతతత్వంలో అనుసంధానం అవుతాం. శాస్త్రారం పూర్తిగా ఉత్తేజితమైనప్పుడు అది వైలెట్ నుంచి వైట్ కలర్ లో చేంజ్ అవడం జరుగుతుంది. అందుకే జ్ఞానోదయం పొందిన గురువులు శిరస్సు చుట్టూ కూడా మీరు చూడొచ్చు, ఒక తెల్లని ప్రకాశం వెలుగొందుతూ ఉంటుంది. ఇది పిట్యూటరీ గ్రంథితో అనుసంధానమై ఉంటుంది. పిట్యూటరీ గ్లాండ్ అని ఇక్కడ మన తల వెనుక భాగంలో ఇక్కడ పోనీ వేసాను కదా, కరెక్ట్ గా పాయింట్ లో ఉంటుంది అనమాట. సో అక్కడ పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది, దాంతో కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఉత్తేజితమైనప్పుడు విశ్వంతో గొప్ప సంబంధం ఏర్పడి ఒక గొప్ప సృష్టికర్తగా ఉంటారు. అందుకే పత్రి గారు ఎప్పుడు మనల్ని కో క్రియేటర్స్ అంటారు. ఎప్పుడైతే మనము ఈ జ్ఞానాన్ని కలిగి ఉన్నామో మనం కో క్రియేటర్ అవుతాం. అంటే మనం మేనిఫెస్ట్ చేసుకోగలుగుతాం మన ఆలోచనలని, మన గోల్స్ ని. కానీ మనం ఈ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ గోల్స్, హైయెస్ట్ గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఆ గోల్స్ పైన ఎక్కువ దృష్టిని పెడుతూ ఉంటారు. అవి మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం పత్రి గారు ఈరోజు ఇక్కడ PSSM లో ఇంతమందికి ధ్యానం, ఇప్పుడు కోట్ల మందికి ధ్యానం చేరింది అంటే సార్ విజన్ అన్నమాట. సో అది మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఎంతో మంది ముక్తి మార్గంలో నడుస్తూ ఉన్నారు. ముక్తి మార్గంలో నడవటము అంటే ఎంతో వేళ్ల పైన ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఎక్కడ చూసినా ముక్తి మార్గంలో నడిచే వాళ్ళనే మనం చూడటం జరుగుతుంది. అలాంటి గొప్ప గొప్ప మేనిఫెస్టేషన్స్ చేశారు, శాకాహారులుగా అయ్యారు. అలాంటి గొప్ప గొప్ప మేనిఫెస్టేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. మన పిరమిడ్ మాస్టర్స్ అందరు కూడా అదే గోల్స్ తో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎంతో న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ గ్రంథి ఉత్తేజితం ద్వారా స్వీకరణ శక్తి బాగా ఉంటుంది. సో ఇది మనకు శాస్త్రారం లో బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. అయితే ఎప్పుడు యాక్టివ్ గా ఉండటానికి మనం ఏం చేయాలి? సో ఎప్పుడు మనం ఇది యాక్టివ్ గా ఉండాలి అంటే ప్రతి ఆలోచన కూడా ప్రాణశక్తిని మరింత శక్తివంతం చేస్తుంది లేదా నిర్వీర్యం చేస్తుంది. అలాంటి నిర్వీర్యం చేసే ఆలోచనలు మన చక్రాలలో అవరోధాలను సృష్టిస్తాయి. కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడు ఉన్నతమైనవిగా, అందరి యొక్క ఆధ్యాత్మిక ఆత్మ ఉన్నతికి ఉపయోగపడేవిగా ఉండేలా చూసుకోవాలి. సో మన ఆలోచనలు ఎప్పుడు మనం గమనించుకుంటే ఎలా ఉండాలి అంటే ఉన్నత స్థితిలో ఉండాలి. అది ఎప్పుడు కూడా నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు మనకు సహజంగా ఇదే ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. ధ్యానంతో పాటు మన స్వప్నాల పట్ల దృష్టి సారించి అనుభవాలను రాయటం, మౌనం అభ్యాసం చేయటం వల్ల అన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం ద్వారా సహస్రారం ఎంతో అభివృద్ధి చెంది దైవత్వ స్థితిని పొందుతారు. సో బుక్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బుక్స్ రీడ్ చేస్తున్నప్పుడు మనకు ఒక బుక్ రీడ్ చేస్తాం ఇప్పుడు.
సో కొంతవరకు అర్థమవుతుంది. మళ్ళీ నేను ఆ బుక్ ధ్యానం చేసి మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత ఆ బుక్ చదివాను అంటే మళ్ళీ ఇంకో కొత్త కోణంలో నాకు అర్థమవుతుంది. మళ్ళీ ఇప్పుడు నేను మీకు చెప్తాననుకోండి. సో ఇంకెవరికైనా చెప్పడం మొదలు పెడతాను అంటే ఇంకో కొత్త కోణంలో నేను చెప్పడం జరుగుతుంది. సో ఇలా మనం మన సహస్రారం పెటల్స్ మనలో ఒక్కొక్కటి అది ఉత్తేజితం అవ్వాలి అంటే మనం సో బుక్స్ ద్వారాను, తర్వాత అనుభవ జ్ఞానం ద్వారాను, తర్వాత మనం మౌనం అభ్యాసం చేయటం ద్వారా కూడా మనకు ఈ సహస్రార స్థితిలో అద్భుతంగా జీవించడం అనేది జరుగుతుంది. సో ఇంకా మనం దీని గురించి ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. ఈ స్థితిలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తూ ఆధ్యాత్మిక సేవ చేస్తూ వాళ్ళు అందరికీ ఆ ధ్యానమే చెప్తూ అందరి చేత ధ్యానం కూడా చేయిస్తూ ఉంటారు. ధ్యాన సేవ చేయటం సహస్రారం ఎంతో వికసిస్తుంది. సో ఎప్పుడు కూడా ఇలా సేవలు చేస్తూ ఉన్నప్పుడు మన సహస్రారంలో ఆ పెటల్స్ అన్ని వికసించుకుంటూ ఉంటాయి. అయితే ధ్యాన సేవ అనేది ఇంకా మరింతగా మనం ముందుకు వెళ్ళటానికి తోడ్పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పటి వరకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. దీనిపైన మెడిటేషన్ చేద్దాం. సో వినిపిస్తుందా? ఎస్ మేడం, వినిపిస్తాను. ఓకే. హాయిగా కూర్చుందాం. వాయిస్ క్లియర్గా లేకపోతే ముందే చెప్పండి ఫ్రెండ్స్. క్లియర్గా ఉంది మేడం. థ్యాంక్ యూ. సుఖాసనంలో కూర్చుందాం ఫ్రెండ్స్. ప్రశాంతంగా కళ్ళు మూసుకుందాం. చేతిలో చేయి వేసుకుందాం. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం. కాళ్ళు క్రాస్ చేసుకుందాం. కేవలం సహజమైన శ్వాసను గమనిద్దాం. ధ్యానం అంటే ఆలోచనలు లేని స్థితి ఫ్రెండ్స్. హాయిగా కూర్చుందాం.
ఒక సంకల్పం చేసుకుందాం. నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరాలి. నా ద్వారా ఈ ప్రపంచమంతా ఈ ఆత్మజ్ఞానం, ధ్యానం అందాలి. నా జీవితం ప్రశాంతంగా సాగాలి. ఇంకొక సంకల్పం చేసుకుందాం. నా పూర్ణాత్మ సృష్టించిన ఆస్ట్రల్ సాల్ట్ పిరమిడ్ నా బ్రహ్మరంధ్రం మీద ఏర్పడాలి. అక్కడున్న ప్రతిబంధకాలన్నీ విడుదలై నా శరీరం అంతా అణువణువులో నా పూర్ణాత్మ యొక్క శక్తి, జ్ఞానం, స్థితితో నిండిపోవాలి. మరొక సంకల్పం చేసుకుందాం. నా దివ్యత్వాన్ని, ఆత్మతత్వాన్ని, ఆత్మశక్తిని పూర్తిగా అంగీకరిస్తున్నాను. దీనికి వ్యతిరేకంగా ఉన్న నా భావాలు, ఆలోచనలు, నమ్మకాలు పూర్తిగా విడుదల చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా అనుకోండి. నా 6వ శరీరం విశ్వమయ కోశంతో పూర్తిగా శాశ్వతంగా అనుసంధానమై 7వ దేహమైన నిర్వాణమయ కోశంతో పూర్తి స్థాయిలో అనుసంధానం అవుతున్నాను. ఈ శరీరం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న సరికాని ఆహారం, కలుషితమైన ఆహారం ద్వారా ఏర్పడిన సరికాని ఎనర్జీస్ మీ శరీర అణువుల నుండి పూర్తిగా విడుదలవ్వాలనుకోండి. ఫ్రెండ్స్, సహస్రార చక్రంలో శక్తి ప్రతిబంధకాలు మన ఆధ్యాత్మిక అహంకారం, భౌతిక అహంకారం వలన ఏర్పడతాయి. వీటి ద్వారా ఏర్పడిన ఈథర్ శరీరాలు, సరికాని శక్తులు పూర్తిగా విడుదలై కాంతిగా మారాలి అని సంకల్పించండి.
ఇంకొక సంకల్పం చేయండి. సహస్రారంలో ఉన్న శక్తి ప్రతిబంధకాలు ఏ జన్మకి సంబంధించినవైనా, ఏ కారణాల వల్ల ఏర్పడినవైనా, వాటికి సంబంధించిన జ్ఞానం నా పూర్ణాత్మ నుండి, విశ్వాత్మ నుండి ఆత్మకు, దేహంలో ఉన్న ప్రతి అణువుకు అంది నా ఆత్మ చైతన్యంలోని అనంతమైన ఆత్మశక్తి ద్వారా నా సహస్రారం చక్రంలో ఉన్న ప్రతిబంధకాలు పూర్తిగా విడుదలవ్వాలి. నా సహస్రారం పరిపూర్ణంగా శుద్ధిగా ఉండాలి. మూలాధారానికి సంబంధించి జీవితం పట్ల భయాలు, మనుగడ కోసం భయాలు, జీవితం పట్ల అభద్రతా భావం, అసహనానికి సంబంధించిన సరికాని శక్తి పూర్తిగా విడుదలై సహస్రారంలో మూలాధార ఎనర్జీ పూర్తిగా అభివృద్ధి చెందాలి. ఈ శక్తి మీ మూలాధారంలోకి ప్రవహించి మీ మూలాధారం అత్యంత శక్తివంతమవుతున్నట్లు చూడండి. యూనివర్సల్ ధైర్య, శక్తి, నమ్మకం, ఆత్మవిశ్వాసం నా మూలాధార చక్రంలో పూర్తిగా నిండిపోవాలి. విశ్వస్వరూప దివ్య కాంతిని, దివ్య జ్ఞానాన్ని ఆహ్వానించండి. దివ్య చైతన్యం సహాయంతో మనుగడకు అవసరమయ్యే శక్తులను నేను అభివృద్ధి పరుచుకుంటున్నాను అని సంకల్పించండి. జీవిత మనుగడకు అవసరమయ్యే ఎనర్జీస్ అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్న సరికాని ఎనర్జీస్ అన్నీ విడుదలై కాంతిగా మారాలి. సమృద్ధిగా ఉండకుండా అడ్డుపడే ఆర్థికపరమైన పెయిన్ బాడీస్ అన్నీ నా నుండి విడుదలై కాంతిగా మారాలి. నా జీవితం ఎంతో సమృద్ధితో ఆనందంగా ఉన్నది అని సంకల్పించండి. మీ బ్రహ్మరంధ్రంలో శ్వాసక్రియ నడుస్తున్నట్లు చూడండి. బ్రహ్మరంధ్రం నుండి శ్వాసించండి. మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తూ సహస్రారంలో ఉన్న మూల చైతన్యంతో కలిసి సమతుల్యం అవ్వాలని కోరుకుందాం. ఆత్మలోని స్త్రీ శక్తి, పురుష శక్తి చైతన్యవంతమై సమతుల్యం అవ్వాలని కోరుకుందాం.
గత జన్మలలో ఉన్న జ్ఞానమంతా కాంతిగా మారి మీ సహస్రారానికి అందించబడాలనుకోండి. గత జన్మల జ్ఞానం విశుద్ధలో ఉంటుంది. ఆ జ్ఞానం విశుద్ధలో నుండి సహస్రారంలోకి తీసుకురాబడాలి అని చెప్పండి. దానికి అడ్డుగా ఉన్న పూర్వీకుల కర్మలు విడుదలవ్వాలని సంకల్పించండి. ఫ్రెండ్స్, గతంలో ఎన్నో జన్మలలో ఎన్నో పాత్రలు పోషించాం. ఎన్నో జీవితానుభవాలలో ఎన్నో ఇబ్బందుల ద్వారా, సమస్యల ద్వారా ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాం. గత జన్మలకు సంబంధించి కర్మ సంబంధమైన సంబంధాలు మనం ఈ జన్మలోకి తీసుకురావటం జరిగింది. గత జన్మల అనుభవ జ్ఞానం తప్ప మిగిలినవన్నీ నా సహస్రారం నుండి పూర్తిగా విడుదలవ్వాలనుకోండి. గత జన్మల ద్వారా నమోదు చేయబడిన సరికాని ముద్రలు అన్నీ విడుదలై ధ్యానం చేసి కాంతిగా మారాలనుకోండి. సహస్రారంలో స్వాధిష్టాన చక్రానికి సంబంధించిన శక్తి ప్రతిబంధకాలు తప్పు చేశాను అనే ఆత్మన్యూనత భావం, నిత్యనూతనంగా ఆనందంగా జీవించకుండా అడ్డుపడే శక్తులు పూర్తిగా విడుదలై కాంతిగా మారాలని సంకల్పించండి. స్వాధిష్టాన చక్రంలో బాధల వలన ఏర్పడిన ఈథర్ శరీరాలు నా నుండి విడుదలవ్వాలి అనుకోండి. గత జన్మలలో చేసిన సరికాని సాధనల ద్వారా ఏర్పడిన ప్రతిబంధకాలు సహస్రారం నుండి విడుదలవ్వాలనుకోండి. సహస్రారం 7 శరీరాలకు అనుసంధానమై ఉంటుంది. ఆ శరీరాలను మీ ఆరాలోనూ ఏర్పడిన ప్రతిబంధకాలు పూర్తిగా విడుదలవ్వాలనుకోండి. సహస్రారంలో మణిపూరక చక్రానికి సంబంధించి
ఏర్పడిన ప్రతిబంధకాలు విడుదల అవ్వాలనుకోండి. నేను తక్కువ, నేను దేనికి పనికిరాను, నాకేమీ చేత కాదు అనే ప్రతిబంధకాలు మీ మెదడు కణాల నుండి విడుదల అవ్వాలనుకోండి. సకల జీవరాశులలో ఎవరికైనా కష్టాన్ని, నష్టాన్ని, బాధని, భయాలను, దుఃఖాన్ని కాని కలిగించి ఉన్నట్లయితే ఆ ఆత్మస్వరూపులందరూ ఇక్కడికి వచ్చి నాతో పాటు ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది నన్ను క్షమించి నా చైతన్యం నుండి పూర్తిగా విడుదలై కాంతిగా మారి ధ్యానం చేసే జన్మలు తీసుకోవాలి. హిమాలయాల శక్తిని, కైలాసగిరి పర్వతం యొక్క శక్తిని, గంగానది శక్తులను ఆహ్వానించండి. ఆ శక్తులు నా సహస్రారంలోనూ 7 శరీరాలను నిండిపోయి వాటిలోని ప్రతిబంధకాలు విడుదలవ్వాలి. మనలోను, భూమిపైన మనలోని సరికాని ఆలోచనల ద్వారా ఏర్పడిన ప్రతిబంధకాలు పూర్తిగా విడుదలవ్వాలనుకోండి. మణిపూరక చక్రానికి సంబంధించిన సంకల్ప శక్తి నా సహస్రారంలో పూర్తిగా సరైన విధంగా సద్గురువుల యొక్క సహకారంతో చైతన్యంలోకి రావాలి. వాటర్ పిరమిడ్స్ని ఆహ్వానించుకుందాం. అవి మీ శరీరం లోపల మీ చుట్టూ ఏర్పడి మీ చుట్టూ ఉన్న శక్తి ప్రతిబంధకాలు పూర్తిగా విడుదలై కాంతిగా మారాలని చెప్పండి. మొదటి 3 చక్రాల ద్వారా ఏర్పరచుకున్న కర్మ ఒప్పందాలను నేను రద్దు చేస్తున్నాను. ఇవి రద్దు చేయటానికి కర్మదేవతలకు నా నుండి
దివ్యత్వపు ప్రేమ కాంతి అందించబడాలి. సహస్రారంలో ఉన్న అనాహత చక్రం శక్తి ఉత్తేజితం కావాలి. అనేక జన్మల యొక్క దుఃఖం నా అనాహత చక్రం నుండి పూర్తిగా విడుదలవ్వాలి. పరిమితులతో కూడిన జ్ఞానం అంతా నా నుండి విడుదలవ్వాలి. నా జీవితానికి నేను బాధ్యత వహిస్తున్నాను. నా యొక్క 4వ కోశం అంటే విజ్ఞానమయ కోశం ఉత్తేజితం కావాలి. సహస్రారంలోని విశుద్ధ చక్రం యొక్క శక్తి ఉత్తేజితమై నా సహస్రారంలో విశ్వ సత్యానికి సంబంధించిన శక్తి ఉత్తేజితం అవ్వాలి. విశుద్ధ చక్రంలో ప్రతిబంధకాలు ఏర్పడటం ద్వారా నేను చేసిన సరికాని కర్మల తాలూకా శక్తి అంతా విడుదలై కాంతిగా మారాలి. దివ్యత్వపు ప్రేమ, దివ్యత్వపు కాంతి, దివ్యత్వపు శక్తిని ఆహ్వానించి ఓంకార శక్తి మీ సహస్రారంలోని 1000 రేకుల మీద ఒక జలపాతంలా నిండిపోతున్నట్లు చూడండి. నా ఆనందమయ కోసం అత్యంత శక్తివంతంగా మారాలి. ఆజ్ఞాచక్ర స్థితిలో అనేక జన్మలలో నేను చేసిన ధ్యాన శక్తి సహస్రారానికి అందజేయబడాలనుకోండి.
సహస్రారంలోని 6వ పొరలోని సరికాని శక్తి విడుదలై ఈ పొర ఉత్తేజితం అవ్వాలనుకోండి. ఇక్కడ ఉన్న భ్రమలు, భ్రాంతులకు సంబంధించిన సరికాని శక్తి విడుదలై కాంతిగా మారాలనుకోండి. పిట్యూటరీ గ్రంథి, అల్ట్రా మేజర్, హైపోథాలమస్ శరీరంలోని అన్ని గ్రంథుల మీద ఆస్ట్రల్ గోల్డెన్ పిరమిడ్స్ ఏర్పడి ఆ గ్రంథులన్నీ ఉత్తేజితం అవ్వాలి. సహస్రారంలోని సూర్యనాడి, చంద్రనాడి శక్తులు విప్పారాలి. చంద్రశక్తి, సూర్యశక్తి ద్వారా నా జీవితంలో ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులన్నీ సరిచేయబడాలి. ఫ్రెండ్స్, ఒక్కొక్క రేకు ఒక్కొక్క డైమెన్షన్స్కి అనుసంధానమై ఉంటుంది. బహుముఖ పరిధుల స్థాయిలో అన్ని లోకాలతో మీ సహస్రారం అనుసంధానమై ఆయా లోకాలలో ఉన్న అపారమైన జ్ఞాన సంపదతో మీ సహస్రారం నిండాలి. దీనికి అడ్డుపడుతున్న అన్ని పరిమితులు మీ నుండి విడుదలవ్వాలనుకోండి. ఆత్మ ఎదుగుదలకు సిద్ధంగా ఉన్నారని చెప్పండి. సహస్రారంలో సహస్రార శక్తి విచ్చుకోవాలి. తలపై ఉన్న సోల్ స్టార్ చక్ర ఉత్తేజితమై పూర్ణాత్మ శక్తి నా సహస్రారమంతా నిండాలి. ఏడు రంగులతో కూడిన ఇంద్రధనస్సు శక్తి మీ సహస్రారంలో నిండిపోయి మీ తల అంతా విచ్చుకొని ఉన్న ఒక పుష్పంలా చూడండి. ఫ్లవర్ ఆఫ్ లైట్ని ఆహ్వానించి సహస్రారం అంతా నిండాలనుకోండి. Last 10 minutes. ఫ్రెండ్స్, భూమాతతో అనుసంధానం అవ్వాలనుకోండి. మీ అరికాలి పాదాలలో ఉన్న ఎర్త్ స్టార్ చక్రం తెరుచుకొని భూమాతతో శాశ్వత అనుబంధం ఏర్పడాలనుకోండి. మీ ఆకాశిక్ రికార్డ్స్ని ఆహ్వానించి మీ ఆకాశిక్ రికార్డ్స్లో ఉన్న పూర్వీకుల కర్మలు,
గత జన్మలో సరికాని జ్ఞానం పూర్తిగా విడుదలై మీ ఆకాశిక్ రికార్డ్స్లో ఈ ప్రక్రియ అంతా నమోదు చేయబడాలనుకోండి. మీ సహస్రారం నుండి ఎంతో కాంతి ఈ విశ్వమంతా ప్రసరించి భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ ధ్యానులుగా, శాకాహారులుగా, ఆత్మజ్ఞానులుగా మార్పు చెందాలని సంకల్పించండి. మీ సహస్రారంలోని 1000 రేకులు సప్తవర్ణాల ఇంద్రధనుస్సు యొక్క శక్తితో నిండిపోయి అవన్నీ ఓపెన్ అవుతున్నట్లు చూడండి. సహస్రారంలోని స్టార్ గేట్స్ తెరుచుకొని అనేక విశ్వాల, అనేక లోకాల జ్ఞానం మీలో స్థితం అవ్వాలనుకోండి. ఆ ప్రజ్ఞాశక్తితో ఏకత్వ స్థితిలో భూమిపై జీవించాలనుకోండి. దీనికి అనుగుణంగా మీ 7 శరీరాలు విస్తరించాలి అనుకోండి. ఈ ప్రక్రియ చుట్టూ ఓ రక్షణ కవచం శక్తివంతంగా ఏర్పడాలనుకోండి. నా జీవితం ధ్యాన సేవకు, విశ్వసేవకు అంకితం అవ్వాలనుకోండి. నేను దైవత్వంలో భాగమై ఉన్నాను. ఆ దైవత్వాన్ని గౌరవిస్తున్నాను. లాస్ట్ 3 minutes. నా జీవిత అనుభవాలను అర్థం చేసుకోవటానికి, మరి తెలుసుకోవటానికి నేను ప్రయత్నిస్తాను. ఆత్మను పోషించే అనుభవాలను నేను కోరుకుంటున్నాను. నా సహజావబోధ పట్ల పూర్తి నమ్మకాన్ని కలిగి ఉన్నాను. నేను విశ్వం యొక్క జ్ఞానంతో అనుసంధానమై ఉన్నాను. నా జీవితం ఎంతో దయతో, శాంతితో నిండి ఉన్నది. లాస్ట్ 1 minute.
దివ్య జ్ఞానాన్ని స్వీకరించటానికి, నాలో నింపుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా మీ చేతులు మీ కళ్ళ పెట్టుకోండి. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెర